మనకు తెలుసు ఏప్రిల్ మొదటి వారంలో మన దేశాలు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మనమందరం కూడా ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో మనం నిర్ణయించుకునే అవకాశం మరొకసారి వచ్చింది. ఆ ఎన్నికలు ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు, తెలంగాణకు మరొక ఎన్నికలు కావు. ఈ దేశంలో మరి ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి, ఎవరి చేతిలో ఈ దేశం భద్రంగా ఉంటుందో మనమందరం కూడా ఆ యొక్క ఎన్నికలు నిర్ణయించబోతా ఉన్నాం. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ద్వారా ఒక అడవి యాత్రలు తీసుకొని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలను, రైతులను, మహిళలను, యువకులను కలిసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం. రాష్ట్రమంతా కూడా ప్రయత్నిస్తా ఉన్నాం. 2వ తేదీ సాయంకాలం వరకు కూడా ఈ రకమైనటువంటి అడవి యాత్రలు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో మరి విజయ సంకల్ప యాత్రలో ప్రయత్నిస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9 సంవత్సరాలుగా అనేక రకాల అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పేదవాడి ఇంటి నుంచి సంబంధించి ఒక తాళిని కట్టేటువంటి కార్యక్రమం మొదలుపెడితే చంద్రమండలానికి వెళ్ళి భారతదేశం తరఫున చంద్రయాన యాత్ర వరకు కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది పేదవారికి సంబంధించిన తాళిని కావచ్చు, పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం చేసే కార్యక్రమం కావచ్చు, పేదవారి ఇంట్లో వంటగాసి ఇచ్చే కార్యక్రమం కావచ్చు. ప్రతి పేదవారికి గత 3,000 సంవత్సరాలుగా మరి 2 ఉంటే 10 కిలోలు, 3 ఉంటే 15 కిలోలు, 5 ఉంటే 25 కిలోలు చొప్పున ఉచితంగా బియ్యం ఇచ్చే మొడి బియ్యం కార్యక్రమం కావచ్చు. ప్రతి పేదవాడికి మరి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు విలువైనటువంటి వైద్య సాయం అందించేటువంటి మరి భారత ప్రభుత్వం తరఫున ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించి ఇన్సూరెన్స్ కార్యక్రమం కావచ్చు. అదే కాకుండా ప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్ ఇచ్చే కార్యక్రమం కాదు. ఈ రకంగా అనేక రకాల కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి మోసాలు ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంకా భరించే పరిస్థితి లేకనే మొన్న ఓడించారు. కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది గెలిచామని. కాంగ్రెస్ పార్టీ గెలవని ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఓడించారు. కానీ ఈరోజు నేను మనం చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి చేరాలి. ఈ 2 కూడా అభివృద్ధి పార్టీయే, ఈ 2 కూడా కుటుంబ పార్టీయే, ఈ 2 కూడా అహంకార పుట్టుబడినటువంటి పార్టీయే. ఈ 2 పార్టీలు కూడా తెలుసుకుంటే ఈ 2 పార్టీలు గతంలో ఎన్నికల్లో కలిసి పనిచేసినటువంటి పార్టీ. ఈ 2 పార్టీలు కూడా భవిష్యత్తులో కలిసేటువంటి పార్టీలు. ఇది ఒక పత్రిక రాసి ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా ఉండాలంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలపడాలని ఆయన కాంగ్రెస్ పార్టీ చెప్తాను. అంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ 2 కూడా పడుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో దెబ్బతీసేటువంటి కుట్రలు తంత్రాలు చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 నుంచి గెలుస్తాం. కార్యక్రమాలలో ఎక్కడెక్కడో అసెంబ్లీలో వెళ్తున్నారు. ఆ సీట్లో కూడా ఈరోజు సవాల్ చేస్తాము, ఓడించేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మరిగొచ్చు. మరి మెదక్ పార్లమెంటు మనం చూస్తూ ఉన్నాం. ఈ మెదక్ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. మెదక్ పార్లమెంటు గతంలో మన హైదరాబాద్ నరేంద్ర గారికి గెలిచిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా ఈ సీటు మనం గెలవాలి. ఇక్కడ ప్రధానంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ కోటేసినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు పార్లమెంట్. వాళ్ళకు ఉండేటువంటి 3 రాష్ట్రాలు, ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్ 4 సీట్లు ఉన్నాయి. 4 సీట్లు హిమాచల్ ప్రదేశ్ లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులు ఉన్నప్పుడు కూడా 4 పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. కర్ణాటకలో 2వ రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కర్ణాటకలో కూడా 25 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు ఈ సందర్భంలో. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్లమెంటులో వాళ్ళు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి 40 పార్లమెంట్ సీట్లలో ఈరోజు
మరి సరైన కూడా వచ్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారు ఈ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు భారతదేశంలో గడిపాడు. ఆయన విదేశాలకు వచ్చాడు, బీజేపీన్నారు. కాబట్టి నేను మళ్ళీ వస్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేనటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీకి మరి చుక్కాలు లేనటువంటి రావాలంటే పార్టీ. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ పోటేసిన, టీఆర్ఎస్ పార్టీ పోటేసిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ తరఫున ప్రధానమంత్రి అయ్యేది లేదు, వాళ్ళ తరఫున పార్లమెంట్ లో కూర్చోలేదు లేదు. కాబట్టి నేను ఒక పార్టీ జనతాపార్టీ పోటేస్తే ఈ దేశ ప్రజలందరూ కూడా కోరుకున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి, మన మెదక్ నుంచి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఒక మంచి పరిపాలించే విధంగా మెదక్ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలి. నరేంద్ర మోడీ గారు పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థికి ఈ తెలంగాణలో ఈ మెదక్ పార్లమెంట్ నుంచి కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని జాతీయ రహదారుల నిర్మాణం కానీ, అదేవిధంగా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆ గ్రామంలో ఉన్నటువంటి రోడ్స్ కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి వీధులు కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి పారిశుభ్రత కార్యక్రమం కానీ పూర్తిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతూ ఉన్నది. రైతులకు సంబంధించిన ప్రతి రైతుకు మరి సంవత్సరానికి 6,000 చొప్పున 4 నెలలకు ఒకసారి బ్యాంకులో 3 పైసలు వేయడం కానీ బ్యాంక్ అకౌంట్లో ఈ రకంగా అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడతా ఉంది. గతంలో దేశంలో ఎక్కడ చూసినా శాంతి భద్రతల సమస్య ఉండేది. గత 9.5 సంవత్సరాలుగా ఈ దేశంలో శాంతి భద్రతల సమస్య ఎక్కడ కూడా లేదు. ఎవరిని అడిగినా కూడా ఈరోజు మనకు తెలుసు, గతంలో ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు, ఎక్కడ చూసినా బాగుపడులు, ఎక్కడ చూసినా ఆర్డిఎక్స్లు, కరెన్సీలు, పథకాలు. ఈరోజు మన దేశంలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం లేదు. మన హైదరాబాద్ నగరంలో కూడా సెక్రటరీ ఎదురుగా నిమ్మని పార్కులో బాగుపేరు, కోటిలో కోటి చార్పండాలో బాగుపేరు, దుర్సునగర్ సాయిబాబా దేవాలయం దగ్గర బాగుపేరు. ఈ రకంగా దేశంలో ఎక్కడ చూసినా ఆయన పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మేము చూస్తాము దేశంలో పూర్తిగా ఐఎస్ఐ కార్యక్రమాల మీద పూర్తిగా మరి ఈరోజు ఉక్కు మాటలతో అణిచివేయడం జరిగింది. దేశంలో ప్రజలు పూర్తిగా స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా స్వచ్ఛగా ఉన్నారు. మౌలిక వసతులు ఈరోజు నేషనల్ హైవే తీసుకుంటే అద్భుతమైనటువంటి నేషనల్ హైవేస్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయలేదు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సంతోషంగా మరి అన్ని రకాలుగా ఉంటున్న విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు దేశ ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరొకసారి కావాలని. ఇంతకుముందు మన రఘువీంద్ర గారు చెప్పినట్టు దేశంలో అన్ని సర్వేలలో కూడా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో 3వ సారి ప్రధానమంత్రిగా ఈ దేశంలో నిలబడతామని మనం చేస్తున్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో కూడా ఈరోజు మనము 15 నుంచి గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్ పార్టీ ఇద్దరి పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. ఏ సీట్లు అడుగుతారు, ఏ సీట్లు అడుగుతారు టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత మీరు తెలంగాణకు లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.